అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 9వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారనుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీరాజు గారు. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, వ్యాపార సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలున్నా మన గురువు గారిని అయితే ఒకే ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ఎంతో నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా చక్కటి రూపలావణ్యం కలిగిన వ్యక్తులు, ఎంతో గంభీరమైనటువంటి రూపలావణ్యం కలిగినప్పటికీ కూడాను వీరి యొక్క మాట తీరు చాలా చక్కగా అయితే ఉంటుంది. రేపటి రోజున వీరికి ఒక గొప్ప అవకాశం అయితే ఎదురు కాబోతుంది. మీ యొక్క సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఒక గొప్ప అవకాశం మీకు లభించబోతుంది. ఈ రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపం రాణించుకోకుండా చాలా ఓర్పు అనేది మీ మాటల్లో దాగి ఉంచుకోవడం చాలా మంచిది. కోపాన్ని తగ్గించుకోవాలి. చిన్నపాటి అపార్థాలు కూడా పెద్ద పెద్ద గొడవలకు మారకుండా ఉండడం చాలా మంచిది. మీపై కోపంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ముందుగానే వారితో మీరు మాట్లాడేందుకు ప్రయత్నించండి. కొన్నిసార్లు ఒక చిన్న క్షమాపణ కూడా కొన్ని పెద్ద పెద్ద బంధాలను సైతం నిలబెడుతుంది అనేటువంటి సత్యాన్ని తప్పకుండా గ్రహించుకోవాలి. ఉద్యోగంలోనూ, సహోద్యోగుల్లోనూ లేదా వ్యాపార భాగస్వామ్యుల్లోనూ అపార్థాలు ఏర్పడకుండా ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా మీరు స్పష్టంగా అయితే తెలియపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్థిక విషయంలో ఎవరికైనా హామీ ఇవ్వడం లేదా తొందరపాటు పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ కూడా కాస్త ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అయితే కుటుంబ సభ్యుల్లో ఎక్కువగా ఈరోజు మీరు సమయాన్ని గడపడం, అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం కూడా చాలా మంచిగా అయితే జరుగుతుంది. రేపటి రోజు మీకు భగవంతుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం ద్వారా మానసికపరమైనటువంటి ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా మీరు దైవనామస్మరణ ఉదయం నిద్ర లేవగానే సానుకూలమైనటువంటి ఆలోచనలతో రోజును ప్రారంభిస్తూ ఉండాలి. గతంలో మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఒక వార్త అయితే వినేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఆ సంబంధాలు వినేటువంటి అవకాశం కూడా మీ యొక్క భావోద్వేగాలకు లోనవ్వకుండా ఉండే పరిస్థితులు పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మీకు రేపటి రోజున పరీక్షా కాలం అయితే ముగింపు రాబోతుంది. ఎవరు నిజంగా అయితే మీతో స్నేహభావంగా మెలుగుతున్నారు, ఎవరు మన ఎవరు బరాయి అనే విషయాన్ని కూడా మీరు తప్పకుండా కష్టకాలంలో ఎవరైతే మీకు అండగా ఉన్నారో అటువంటి వారిని గుర్తుంచుకునే అవకాశం లాభవుతుంది. కాలమే చాలా ప్రశ్నలకు కూడా సమాధానం అయితే చెబుతుందని మనస్ఫూర్తిగా మీరు నమ్మి తీరాలి. రేపటి రోజున ఆరోగ్యంపై కూడా చాలా తగిన శ్రద్ధను పెట్టుకోవడం సరైన మంచిది. నిద్ర సమయానికి పోవడం, మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఈ యొక్క విషయాన్ని ఏ విధంగా అయినా సరే మీరు గుర్తుపెట్టుకోవాలి. కోపం లేదా ఆందోళనలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఆ తర్వాత మిమ్మల్ని పశ్చాత్తాపానికి గురి చేసే విధంగా అయితే ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కనుక మీరు కోపాన్ని చాలా తగ్గించుకోవడం మంచిది. లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా మంచిది. ఆత్మవిశ్వాసం మీరు కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కనుక మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కోల్పోకుండా ప్రతి ఒక్క అనుభవం మీ జీవితానికి ఒక గొప్ప గుణపాఠం అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఏ చిన్న విషయమైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జీవితంలో ప్రతి వ్యక్తి మనతో శాశ్వతంగా ఉండరు. కొంతమంది కొన్ని గుణపాఠాలు నేర్పించి వెళ్ళిపోతూ ఉంటారు. మన యొక్క విజయాలను చూసి కొంతమంది అసూయతో వారంతట వారే దూరం అవుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులన్నీ మీ జీవితంలో ఎదుర్కొనే అవకాశాలు చాలా బలంగా కనబడుతూ ఉన్నాయి. ఎంతో ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తి అకస్మాత్తుగా మీకు ఫోన్ కాల్కు సంప్రదించకపోవడం, అలాగే స్పందించకుండా మీకు దూరంగా ఉండడం, మీ యొక్క సందేహాలకు ఆలస్యంగా సమాధానం ఇవ్వడం, గతంలో చూపించినంత ప్రేమాభిమానాలు తగ్గినట్టు మీకు అనిపించడం, ఈ సమయంలో తొందరపాటుగా వారిపై మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎటువంటి మాటలను కానీ కోపంలో తీసుకునేటువంటి నిర్ణయాలు అస్సలు మంచివి కావు. మీరు తప్పకుండా అయితే గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి వెంటనే అయితే మీరు నమ్మకూడదు. తప్పుడు సమాచారం ద్వారా మిమ్మల్ని చెప్పే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ చుట్టూనే ఉన్నారు. ఎవరి మాటలకైనా సరే మీరు విన్న వెంటనే నమ్మకుండా వారి యొక్క నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేయండి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కనుక భార్యాభర్తల మధ్య, బంధువుల మధ్య అపార్థాలు ఏర్పడితే కోపంతో మాట్లాడకుండా ప్రశాంతంగా మీరు వాడి యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికైతే తప్పకుండా మీ వంత ప్రయత్నాలు మీరు చేయాలి.
అలాగే ఒక మంచి మాట ఎన్నో సంవత్సరాల సంబంధాన్ని కూడా కాపాడుతుంది. బంధాన్ని దృఢత్వం చేస్తుంది. ఉద్యోగం కోసం చేసేవారు ఎవరైనా సరే పని భారం తగ్గేటువంటి విషయంలో మీరు చేసిన కష్టానికి వెంటనే గుర్తింపు రావడం లేదని మీరు నిరాశ చెందవలసిన అవసరం ఎటువంటి విషయంలోనూ లేదు. కాస్త ఆలస్యమైనప్పటికీ కూడాను మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు తప్పకుండా తొందరలోనే వస్తుంది. వ్యాపారస్తులకు సరికొత్త పెట్టుబడులు పెట్టే ముందు మీరు 1కి 2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. స్నేహితుల యొక్క సలహాలు చాలా మంచివి. తుది నిర్ణయం మాత్రం మీ యొక్క ఆలోచనలతోనే తీసుకోవాలి. ఆర్థికంగా చిన్నపాటి ఖర్చులు పెరిగినప్పటికీ కూడాను అనవసరమైన ఖర్చులను కొనుగోలును వాయిదా వేసుకోవడం చాలా మంచిది. పొదుపుపై దృష్టి సారించడం వలన భవిష్యత్తులో ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. ఈ విషయాన్ని అసలు మర్చిపోవద్దు. ఆధ్యాత్మికంగా కూడా మీరు ఒక మంచి బలాన్ని అయితే ఇచ్చే రోజునైతే చెప్పుకోవచ్చు. అంతేకాదు ఉదయాన్నే మీరు తప్పకుండా పరమేశ్వరుని యొక్క ధ్యానం చేసుకోవడం, ఇష్టదైవ నామాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఉండడం, సూర్యభగవానికి అర్ఘ్యాన్ని సమర్పించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు మీకు తప్పకుండా అయితే కలుగుతాయి. ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తితో జపిస్తూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు సానుకూలమైనటువంటి ఆలోచనలు కూడా ఎక్కువగా వస్తాయి. మీ జీవితంలో నిజంగా మీకోసం ఉండే వ్యక్తులు ఎవరైనా ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని అయితే అసలు విడిచిపెట్టరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ నుండి వెళ్ళిపోయే వ్యక్తులు ఎవరిని బలవంతంగా మీరు అసలు ఆపవద్దు. మీ విలువను గుర్తించే వారిని గౌరవించండి. చాలా గొప్ప విషయాన్ని అయితే ఈరోజు మీరు తప్పకుండా ఒక వ్యక్తి ద్వారా తెలుసుకోబోతున్నారు. సాయంత్రానికి ప్రతి ఒక్క విషయం కూడా మీకు చేరుతుంది. ఓర్పు, సహనంతో, వివేకంతో మీరు వ్యవహరిస్తే ఈ రోజున ఏమీ నష్టం కాకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా లాభం పొందేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఈ రోజున మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ రోజున మీరు జరిగేటువంటి ప్రతి ఒక్క సంఘటన కూడా యాదృచ్ఛికంగా అయితే అసలు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ రోజున మీ విధి విధానాల్లో సరికొత్త అధ్యాయానికి ప్రారంభం, అలాగే కొన్ని సూచనలు కూడా అందివ్వబోతుంది. అయితే పాత బంధాలను పరీక్షించే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. ఎవరు ఏ జీవితంలో మీ జీవితంలో ఎలా ఉండాలి, ఎవరు దూరం కావాలనే విషయాన్ని సహజంగా మీరు అర్థం చేసుకునేటువంటి ఒక గొప్ప అనుభూతి కూడా మీకు కలగబోతుంది. ఎంత ప్రయత్నించినా అతను లేదా ఆమె నుండి మీరు ఉండాల్సి నిర్ణయించుకున్నట్టు అనిపిస్తే కనుక ఈ సమయంలో ఏ తప్పు చేశారని మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. కొన్నిసార్లు ప్రతి బంధానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయం పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి తన దారిలో తాను వెళ్ళిపోవడమే కాకుండా జీవితంలో ఒక భాగం కనుక మీ యొక్క విషయాన్ని సున్నితంగా మీరు గ్రహించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందరూ దూరం అవుతారని అయితే కాదు, కానీ నిజంగా మీ యొక్క విలువను గుర్తించేవారు మాత్రం తప్పకుండా మీకు దగ్గర అవుతారు. మీ బాధలను మనస్ఫూర్తిగా మీ యొక్క సంతోషాన్ని కోరుకున్న వారు మాత్రం మీ దగ్గర అవుతారు. ఈరోజు స్పష్టంగా మీరు ఈ వ్యక్తులను ఎవరు పరాయి వారు అనేది, ఎవరు మనవారు అనేది తెలుసుకోబోతున్నారు. మీరు తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందంటే ముందు భవిష్యత్తు భావితరాల విషయాల్లో కూడా అన్ని విధాలుగా కూడా చాలా గొప్ప లాభసాటిగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం, అలాగే భగవన్ నామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. ఎవరి మీద ఆధారపడి జీవించడానికి యొక్క రాశి గలవారు అస్సలు ఇష్టపడని మనస్తత్వం, స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడాను ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు అనుకూలంగా వీరిని మార్చుకునేటువంటి గొప్ప లక్షణం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా మీకు తగినంత దానం చేయడం, ఆహార దానం పేదలకు, అలాగే పశుపక్షాదాలకు ఆహార పానీయ దానం చేయడం కూడా ఎన్నో మేలు ఫలితాలను తప్పకుండా అయితే మీకు కలిగిస్తాయి. కులదేవత యొక్క ఆరాధన మీరు నిత్యం చేసుకుంటూ ఉండడం ద్వారా ఇంట్లో సుఖ సౌకర్యాలతో చాలా చక్కగా అయితే ఉండబోతున్నారు. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవనామస్మరణ అసలు వీడవద్దు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.